హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ 24వ విడత నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి ఏడాది కూడా ఆర్థిక సాయం అందిస్తుంది. ఇక ఈ క్రమంలో త్వరలో విడుదల కానున్న పీఎం కిసాన్ 24వ విడత కోసం అన్నదాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా సంవత్సరానికి 3 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. గత విడత నిధులు జూన్ నెలలో విడుదల కాగా తదుపరి విడత అక్టోబర్ నెలలో ఖాతాల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒక్కసారి 2,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది. ఈ ఏడాది జూన్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతుల ఖాతాల్లో నిధులు వేశారు. ఈ నిబంధనల ప్రకారం చూస్తే తదుపరి విడత సొమ్ము అక్టోబర్ నెలలో విడుదల కానుంది. అయితే ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే ఈసారి అదే సమయానికి డబ్బులు అందే ఛాన్స్ అయితే ఉంది. ఇక రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే కొన్ని కీలక పనులు ముందుగానే పూర్తి చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఈకేవైసీ అసంతృప్తిగా ఉంటే ఖాతాల్లోకి నగదు రాదు. రైతులు సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అలాగే భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక భూమి రికార్డులలో ఎలాంటి తప్పులు ఉన్నా లేదా పేరులో తేడాలు ఉన్నా వెంటనే సరిదిద్దుకోవాలి. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ నెంబరు ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉందో లేదో ఒక్కసారి తనిఖీ చేసుకోవాలి. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే సరిచూసుకుంటే నిధులు సకాలంలో అందుతాయి.